రాజకీయ శకం ఆరంభమైంది. దీన్ని ఎవ్వడు ఆపలేడుగా. ఎందుకంటే కులగణన చెయ్యము, మేము కులగణన చేస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇస్తే కులగణన చేసి తీరాలే, కులగణన ద్వారా బీసీల వాటా బీసీలకు దక్కాలని మేము పోరాటం చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ఇప్పటికే కులగణన కోసం రోడ్ మ్యాప్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇటు రాష్ట్రంలో కూడా రాజకీయంగా పెను మార్పులు, ఒక రాజకీయ సమీకరణలు శరవేగంగా ఇలా మారడాన్ని మనం చూస్తున్నాం. దీని అంతటికి కారణం బీసీలలో వస్తున్న చైతన్యం. రోజు రోజుకు బీసీలో పెరుగుతున్నటువంటి చైతన్యం మూలంగానే ఇవాళ మొదటిసారి గాంధీ భవన్ నుంచి ఒక రెడ్డి లేకుండా ఎమ్మెల్సీ లిస్ట్ విడుదలైంది. అదేవిధంగా ఒక గాంధీ భవనే కాదు, టీఆర్ఎస్ పార్టీ బీసీకే ఇచ్చింది, చివరికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా బీసీకే ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, ఆ పార్టీ కమిటీలలో కానీ, జనరల్ సెక్రటరీలో కానీ, వైస్ ప్రెసిడెంట్లో కానీ ఈరోజు 70% పదవులు బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడం